రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం, రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని అందిస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి కోసం భూమి ఇచ్చిన ప్రతి రైతుకి న్యాయం చేస్తామని భరోసా ఇస్తోంది. ముఖ్యమైన నిర్మాణాలు ఎప్పట్లో పైపోతాయి, రైతులకు ఎక్కడ ఫ్లాట్లు ఇస్తారు అనే దానిపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. అమరావతి పరిధిలోని వెంకటాయపాలెం, ఉద్దండరాయనపాలెంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ముందుగా అనుకున్న టార్గెట్ ప్రకారమే ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. 4 నెలల్లో వర్షాలు అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా దాదాపుగా పూర్తయింది. కేవలం 2270 మంది రైతులకు 7988 ప్లాట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సిందన్నారు మంత్రి నారాయణ. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారన్నారు మంత్రి నారాయణ. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు, ఒక 312 మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మీద 279 ఉన్నాయి. కొందరు రైతులు కొన్ని ప్రత్యేక డిమాండ్లు పెట్టడం ద్వారా సమస్య వస్తోందన్నారు. రైతుల విషయంలో మాట తప్పేది లేదంటోంది ప్రభుత్వం. అందరూ కలిసి చేసిన పాలసీది. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి. అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయవుంచి నేను చెప్తున్నాను, ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు, అది చేయటం, సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు. ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో 100కి 100 అమరావతి రైతు సోదరులకి చేస్తాం. అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 పీహెచ్సీ భవనాలు, 14 స్కూల్స్, ఓ మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామంటోంది ప్రభుత్వం. రాజధాని రైతులకు రోడ్లు, మౌలిక సదుపాయాల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయంటోంది చంద్రబాబు సర్కార్.